హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు మనం వేదిక్ కల్చర్ ఏన్షియంట్ హిస్టరీ సిరీస్లో భాగంగా వేదిక్ కల్చర్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ వేదిక్ కల్చర్ టైం ఫ్రేమ్ చూద్దాం. ఈ వేదిక్ కల్చర్ 1500 బీసీఈ నుంచి 600 బీసీఈ వరకు ఉంది. చెప్పాను కదా, ఒక్కొక్క బుక్ లో ఒక్కోలా ఉంటది. వాట్ ఐ కన్సిడర్ హియర్ ఈస్ ఫ్రమ్ 1500 టు 600 బీసీఈ. ఓకే, ఇక్కడ ఈ వేదిక్ కల్చర్ గురించి చెప్పేది ఏంటి అంటే వేదిక్ లిటరేచర్. ఈ వేదిక్ లిటరేచర్ అనేది ఎన్ని భాగాలుగా ఉందంటే 3 భాగాలుగా ఉంది. ఈ వేదిక్ లిటరేచర్ అనేది మనకి వేదిక్ కల్చర్ గురించి చెప్తుంది. ఏంటి వేదిక్ లిటరేచర్. ఓకే, ఈ వేదిక్ లిటరేచర్ ఏమేమి ఉన్నాయంటే వేదాస్, ఏదైతే మనకి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద ఇలాంటివి ఉన్నాయో అది 4 ఈ వేదాస్. అలాగే వేదాంగాస్, ఇవి 6 వేదాంగాస్. అండ్ ఉపవేదాస్, ఉపవేదాస్ 4. ఇవన్నీ కూడా ఈ వేదిక్ కల్చర్ గురించి చెప్తున్నాయి. ఓకే, మీకు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే వేదిక్ కల్చర్ కి సోర్స్ అంటే ఏది చెప్తుంది, సోర్స్ ఏంటి అంటే వేదాస్, వేదాంగాస్, ఉపవేదాస్. ఆప్షన్స్ లో ఎపిక్స్ అండ్ పురాణాస్ అని కూడా ఉంటది, బట్ అవి వేదిక్ లిటరేచర్ లో పార్ట్ కాదు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎపిక్స్, పురాణాస్ ఉన్నాయి, ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి ఈ వేదిక్ లిటరేచర్ లో భాగం కాదు. ఓకే, అండ్ కమింగ్ టు టైం ఫ్రేమ్ 1500 నుంచి 600 బీసీ వరకు ఉంది. ఈ టైం ఫ్రేమ్ లో ఫస్ట్ అర్లీ వేదిక్ అంటారు కదా. ఓకే, ఈ ఎర్లీ వేదిక్ 1500 నుంచి 1000 బీసీ వరకు అర్లీ వేదిక్ గా డివైడ్ అయింది. తర్వాత లేటర్ వేదిక్, 1000 నుంచి మనకి 600 బీసీ. టైం ఫ్రేమ్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఒక వ్యక్తి గురించి డిస్కస్ చేయాలి. ఎందుకు ఈ వ్యక్తి ఇంపార్టెంట్ అనేది చెప్తాను. అయితే ఇక్కడ సర్ విలియం జోన్స్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తి ఏం చేశారంటే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ని ఎక్కడ కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు 1784 లో. ఎందుకు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు ఈ సొసైటీని అంటే ఇండియన్ కల్చర్ ని, హెరిటేజ్ ని ప్రమోట్ చేయడానికి. అలాగే ఈయన యొక్క రీసెర్చ్ రీసెర్చెస్ వచ్చేసి ఆ జర్నల్ వచ్చేసి ఏషియాటిక్ రీసెర్చ్. ఓకే, ఇక్కడ ఆయన యొక్క జర్నల్ ఏంటి అంటే ఏషియాటిక్ రీసెర్చ్. ఈయన ఏం చేశాడు, ఒక న్యూ డిసిప్లైన్ ని కూడా, ఇండాలజీ. ఓకే, ఈయన ఒక ఈ అదే ఆ న్యూ డిసిప్లైన్ ని కూడా ప్రవేశపెట్టాడు. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అంటారు. ఈయన ఏం చేశాడు ఫస్ట్ అంటే ఈయన ఎందుకు మనం డిస్కస్ చేసామంటే ఈయన సర్ విలియం జోన్స్ అనే ఆయన లాంగ్వేజెస్ మధ్య కామనాలిటీ అంటే ఏషియన్ లాంగ్వేజెస్, యూరప్ లాంగ్వేజెస్, వేదిక్ సాంస్క్రిట్ తో ఏమైనా కామన్ క్వాలిటీస్ ఆర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా అనే దాని మీద రీసెర్చ్ చేశారు. దాన్ని కామనాలిటీ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఏషియా అండ్ యూరప్ విత్ వేదిక్ సాంస్క్రిట్ అని అంటారు. సో ఈయన ఏం చేశాడు, కొత్త ఒక న్యూ లాంగ్వేజ్ ఫ్యామిలీని తీశాడు, ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆరియన్. ఓకే, సో ఈ వేదిక్ పీపుల్ యొక్క లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ కి మన యూరప్ ఆర్ ఏషియా వీటి మధ్య ఉన్న కామనాలిటీ, వీటిని ఈ క్యారెక్టరిస్టిక్స్ ని వీటి గురించి స్టడీ చేశారు. సో కొత్త ఒక న్యూ లాంగ్వేజ్ ఫ్యామిలీని ప్రవేశపెట్టారు, అదే ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్. సో ఈ ఈ ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కింద డివిజన్ ఏముంది అంటే కెంతం ఆర్ సెంతం. కెంతం అంటే యూరోప్ లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్
ఇక్కడ సెంతం అంటే ఏషియన్ లాంగ్వేజెస్. ఓకే. అరబిక్, పర్షియన్, టర్కిష్ ఇలాంటి లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్. ఓకే. ఇవన్నీ కూడా. అండ్ ఇలా అంటే వీళ్ళకి వేదిక్ ఆరియన్స్ మధ్య రిలేషన్ చెప్తుంది ఈ లాంగ్వేజెస్. ఓకే. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజ్ అనేది వేదిక్ ఆరియన్, సాంస్క్రిట్ లాంగ్వేజెస్‌కి రిసెంబుల్ అయ్యింది. ఈ స్టడీ అంతా చేసింది ఎవరంటే సర్ విలియం జోన్స్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అంటారు. ఇవన్నీ డిస్కస్ చేసాం. సో, విలియం జోన్స్ గురించి ఇందుకు డిస్కస్ చేసామండి. అండ్ ఈ ఇప్పుడు అంటే ఈ వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో, మనం పైన డిస్కస్ చేసిన ఎంటైర్ వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో, ఏ లిటరేచర్ ఏ ఏ ఏ భాషలో దీన్ని రాసారు ఆర్ కంపోజ్ చేశారు అంటే ఇండో యూరోపియన్, ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్‌లో రాసారు. అండ్ ఇంకొక డిబేట్ ఇష్యూ ఏంటంటే, ఈ ఆరియన్స్ యొక్క వీళ్ళు ఆరియన్స్ అంటారు వేదిక్ పీపుల్‌ని. ఈ ఆరియన్స్ యొక్క ఆరిజిన్ మీద డిబేట్ ఉంది. ఎవరెవరు ఏ థింకర్ ఆర్ ఏ రీసెర్చ్ స్కాలర్ ఎక్కడి నుంచొచ్చారో చెప్పేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆరియన్స్ అనేవాళ్ళు మైగ్రెంట్స్. దే ఆర్ నాట్ ఇండిజినియస్ టు అవర్ కంట్రీ. ఓకే. వీళ్ళు మైగ్రెంట్స్. ఎక్కడి నుంచొచ్చారు అనేది స్వామి దయానంద సరస్వతి ఎక్కడి నుంచొచ్చారని చెప్తున్నారంటే, వీళ్ళు టిబెట్ నుంచొచ్చారు అని ఎవరు చెప్పారంటే దయానంద సరస్వతి గారు చెప్పారు. అలాగే బాలగంగాధర్ తిలక్ ఎక్కడి నుంచొచ్చారు వీళ్ళు అని చెప్తున్నారంటే ఆరియన్స్ మైగ్రేషన్ గురించి ఇదంతా ఆర్ ఆరిజిన్ ఇదంతా. ఓకే. ఎక్కడి నుంచొచ్చారని చెప్తున్నారంటే బాలగంగాధర్ తిలక్, ఆర్కిటిక్ రీజియన్ ఇవి ఇంపార్టెంట్. ఏ స్కాలర్ ఆర్ ఏ థింకర్ ఎక్కడి నుంచొచ్చారు వీళ్ళు ఆరిజిన్, ఆరియన్స్ ఆరిజిన్ అనేది ఇంపార్టెంట్. ఆర్కిటిక్ రీజియన్. అండ్ ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఈయనొక జర్మనీ ఆయన. ఓకే. ఈయన ఒక సాంస్క్రిట్ స్కాలర్. వెరీ ఇంపార్టెంట్. ఒక జర్మన్ అయ్యుండి సాంస్క్రిట్ స్కాలర్. ఓకే. ఈయన బెర్లిన్ యూనివర్సిటీలో గూడా మనకి సాంస్క్రిట్ డిపార్ట్‌మెంట్‌ని ప్రవేశపెట్టారు మాక్స్ ముల్లర్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈయనేం చెప్పాడంటే, వీళ్ళు మిథాని ఆర్ మెసొపటోమియా ఈ రీజియన్ నుంచొచ్చారు అని చెప్పాడు. అండ్ ఈ మాక్స్ ముల్లర్ వ్యక్తి మనకి ఈ వేదిక్‌ని జర్మన్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేషన్ అనేది చేశారు. ఇది ఫర్దర్‌గా ఇంగ్లీష్‌లోకి మార్చింది రామ్సే జే మోయర్. మనకి యూపీఎస్సీలో గాని, ఏపీపీఎస్సీలో గాని, అప్‌కమింగ్ ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ వీటిల్లో ఇంపార్టెంట్. వేదిక్ లిటరేచర్‌ని జర్మన్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసింది మాక్స్ ముల్లర్. ఇ ఇలా ఉన్న వేదిక్ లిటరేచర్ ఆ జర్మన్ లాంగ్వేజ్‌లో ఉన్న లిటరేచర్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసింది రామ్సే జే మోయర్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా గాని. ఓకే. అండ్ ఈ మాక్స్ ముల్లర్ ఏం చెప్పాడు, మితాని ఆర్ మెసొపటోమియా రీజియన్ నుంచి వీళ్ళొచ్చారు అని చెప్తున్నారు. ఈయన డిసేబుల్స్ మాత్రం ఏం చెప్తున్నారంటే సెంట్రల్ ఏషియన్ ఆరిజిన్ వీళ్ళది అని చెప్తున్నారు. ఓకే. అండ్ ఫైనల్‌గా గెల్స్ అండ్ బ్రాండ్ బ్రాన్‌స్టీన్ అనే వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే, వీళ్ళు హంగేరి ప్లెయిన్స్ ఆర్ సౌత్ రష్యా ప్లెయిన్స్ ఆ స్టెప్పీస్ ఇవన్నీ గూడా వాళ్ళ యొక్క ఒరిజినల్ హోమ్ అక్కడి నుంచే వచ్చారు అని జెప్తున్నారు. సో, వాళ్ళు మన ఇండియాకి ఎలా వచ్చారు త్రూ ఆఫ్ఘనిస్తాన్ ఇలా వస్తున్నప్పుడు వాళ్ళ ఎలా తెలిసింది వాళ్ళలా వచ్చారు అని? ఎలా తెలిసిందంటే, వాళ్ళు ఏదైతే దేశాల్లో ఆగి ఉంటారో, లేదా ఆ లిటరేచర్స్‌లో వాళ్ళ గురించి ప్రస్తావనొచ్చింది. సో, ఏ లిటరేచర్‌లో వాళ్ళ ప్రస్తావనొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళ యొక్క అడ్వెంట్ టు ఇండియా. ఓకే. ఎలా ఉంది అంటే, ఫస్ట్ వాళ్ళ హంగేరి ప్లెయిన్స్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. హంగేరి ప్లెయిన్స్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ స్టే వచ్చేసి మిటాని ఆర్ మెసొపటోమియా. ఓకే. స్టే. ఇది ఎలా టెస్టిఫై అయింది? ఈ మిటానీలో ఉన్నారు వీళ్ళు అని. వీళ్ళు ఈ మిటానీలో ఫస్ట్ స్టే అని ఎలా టెస్టిఫై అయింది అంటే, బోగజ్‌కాయ్ ఆర్ బగోజ్‌కాయ్ అనే ఒక ఇన్‌స్క్రిప్షన్. బోగజ్‌కాయ్ ఒక ఇన్‌స్క్రిప్షన్. దీంట్లో ఉందన్నమాట. వీళ్ళు ఫస్ట్ స్టే మిటానీలో ఉన్నారు అనేది. అండ్ వాళ్ళు నెక్స్ట్ పర్షియాకి వచ్చారు.
ఈ పర్షియాకొచ్చారు అనేది ఎలా తెలిసిందంటే, ఇట్ ఈస్ టెస్టిఫైడ్ త్రూ జెండ్ అవస్థ అనే వాళ్ళ యొక్క పర్షియన్ లిటరేచర్ ద్వారా తెలిసిందనమాట. వీళ్ళ గురించి మెన్షన్ అయ్యింది. సో, దే ఆర్ స్టేయింగ్ ఇన్ పర్షియా అన్నట్టు తెలిసింది. అండ్ అలాగే ఆహ్ నెక్స్ట్ ఫైనల్లీ వాళ్ళు మన నార్త్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి నార్త్ వెస్ట్ రీజియన్‌కి ఇండియాలో నార్త్ వెస్ట్ రీజియన్‌కి చేరుకున్నారు. ఇలా అడ్వెంట్ అనేది ఉంది. ఏ టెస్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మన ఇండియాకొచ్చేసారు. ఎర్లీ వేదిక్ స్టార్ట్ అయింది. ఎర్లీ వేదిక్ సెటిల్మెంట్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయి అంటే సప్త సింధువ, సప్త సప్త సింధు ఆర్యావర్త వాళ్ళ సెటిల్మెంట్ పేర్లు చెప్తున్నాను. ఓకే. సప్త సింధువ మీన్స్ ఇండస్ అండ్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్. ఓకే. ఆ సెటిల్మెంట్‌ని సప్త సింధువ, ఆర్యావర్త లేదా సప్త సింధు అని పిలుస్తారు. టోటల్‌గా 7 రివర్స్ అని అర్థం. ఆ 7 రివర్స్ ఏయి అంటే ఇండస్ దాని యొక్క 5 ట్రిబ్యూటరీస్ ప్లస్ సరస్వతి 5. అండ్ ఇప్పుడు యూపీఎస్సీలో కూడా మనకి ఈ రివర్స్‌ని వేదిక్ లిటరేచర్‌లో అప్పట్లో ఏమనేవాళ్ళు అనేది కూడా అడిగారు. సో, అప్‌కమింగ్ ఏపీపీఎస్సీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండస్ రివర్. ఇండస్ రివర్‌ని సింధు అండ్ కమింగ్ టు రవి, పరుషిని అండ్ చీనబ్, అషికిని. ఓకే. అండ్ బీస్ బియాస్, విపాస, జీలం, విటాస, సట్లెస్, సుతుద్రి అండ్ లాస్ట్ వన్ సరస్వతి, సుర, శృతి. సో, ఈ 7 రివర్స్‌ని వేదిక్ లిటరేచర్‌లో ఎలా మెన్షన్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మర్చిపోవద్దు. నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే యూపీఎస్సీలో అడిగారు కాబట్టి అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌లో గూడా మనం ఈ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలని అర్థం. అండ్ రివర్ గంగా అనేది ఎర్లీ వేదిక్ పీపుల్‌కి తెలియదు. వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నేను జిస్ట్ లాగా చెప్తున్నాను మీకు స్టోరీ లాగా. సో, మొత్తం చెప్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ రివర్ గంగా అనేది ఎర్లీ వేదిక్ పీపుల్‌కి తెలీదు. అండ్ వాళ్ళు హిమాలయాస్‌ని ఎలా రిఫర్ చేశారు అంటే ముజ్వంత్ పీక్స్ అంటే హిమాలయాస్. ఓకే. నేను ఫుల్ సెంటెన్స్ రాయట్లేదు. మీరు జస్ట్ కీవర్డ్స్ రాస్తున్నాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దే రిఫర్డ్ హిమాలయాస్ యాస్ ముజ్వంత్ పీక్స్. ఓకే. అండ్ సోమా హర్బ్స్ ఇవి వీళ్ళకి దాని నుంచి వాళ్ళు ఒక సాక్రెడ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటారు. సోమా డ్రింక్. అండ్ అర్లీ వేదిక్ పీపుల్‌కి నో ఐడియా అబౌట్ మౌంట్ మేరు ఆర్ వింధ్యాస్. వింధ్యాస్ గురించి కానీ వాళ్ళకి అలాగే గంగా గురించి కానీ నో ఐడియా. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఎలిమినేషన్ టెక్నిక్స్‌లో ఇవి తెలిస్తే మనం ఈజీగా ఎలిమినేట్ చేయగలం ఆప్షన్స్‌ని. అండ్ ఎర్లీ వేదిక్‌లో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీని కుల అంటారు. జన అంటే కింగ్‌డమ్. కుల అంటే ఫ్యామిలీ, జన అంటే కింగ్‌డమ్. అండ్ ఈ టర్మ్స్ 2 కూడా ఫ్రీక్వెంట్‌గా రిగ్వేదిక్‌లో మెన్షన్ చేశారు. కుల అండ్ జన. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేశారు? అమాంగ్ ద 4 వేదాస్ రిగ్వేదాలో మనకి ఎక్కువగా మెన్షన్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్ దశరాజా బ్యాటిల్. ఇది స్టోరీ ఏంటంటే ఓకే. 5 రేసెస్ ఉన్నారు. రిగ్వేదిక్‌లో పంచజన అంటారు. వాళ్ళలో పురుస్ ఫేమస్. ఓకే. పురుస్ ఫేమస్. అయితే ఎర్లీ వేదిక్‌లో ఏదైనా వార్ జరిగింది అంటే అప్పుడున్న ఆస్తి ఏంటి? క్యాటిల్స్. క్యాటిల్స్ కోసమే జరిగేది. దానికి అంటే కౌ కోసం. సో, అందుకని మోస్ట్‌లీ కౌస్ కదా! అంటే ఎందుకు దాని ఆ వార్స్‌ని ఏమంటారంటే గవిస్టి అంటారు. ఓకే. ఏమంటారు అంటే గవిస్టి వార్స్ ఇవి. ఓకే. వార్ ఫర్ క్యాటిల్. ఓకే. అప్పట్లో భరతాస్ కింగ్ సుడాస ఉండేవాళ్ళు. ఆయన, ఆయన యొక్క ప్రీస్ట్ ఎవరైతే విశ్వామిత్రుడున్నాడో ఆయన్ని రిమూవ్ చేసేసారు. ఆయన ప్లేస్‌లో వశిష్ఠుడిని తీసుకొచ్చారు. అప్పుడేం చేశారు ఈయనకి కోపమొచ్చింది. ఈ 10 కింగ్స్ 5 ఆరియన్స్, 5 నాన్ ఆరియన్స్ వీళ్ళ మధ్య ఆయన గొడవ పెడతాడు. సో, విత్ భరతాస్‌కి
వీళ్ళకి ఈ 10 మెంబర్స్‌కి గొడవైతది. ఆ గొడవైతే ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. దశరాజ బ్యాటిల్ ఎక్కడ జరిగిందంటే, ఆ రివర్ పరుషిని. పరుషినిని మనం ఏమంటాం? అంటే రావి. ప్రెజెంట్ డే రావి. ఓకే. అక్కడ జరిగింది. సో, దాంట్లో ఈ సుదర్శ మహారాజ్ ఎవరైతే ఉన్నారో, ఆయన 10 మంది కింగ్స్‌ని డిఫీట్ చేసి, ఫస్ట్ వీళ్ళని డిఫీట్ చేసేసి, మళ్ళీ లేటర్ విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి స్టేటస్ ఇచ్చి మళ్ళీ తీసుకొస్తారు. అండ్ ఇక్కడ టర్మ్స్ ఏమి ఇంపార్టెంట్ అంటే, ఫేమస్ పురుస్ కింగ్స్‌లో. అండ్ బాగా బలంగా ఉండే డామినెంట్ రేస్ ఆర్ ట్రైబ్ ఎర్లీ వేదిక్ టైమ్స్‌లో ఏది అంటే భరతాస్. ఓకే. ట్రైబ్ ఆర్ రేస్ ఏదైతే డామినెంట్ ఉంది అంటే అది భరతాస్. అలాగే విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి స్టేటస్ అనేదొచ్చింది విశ్వామిత్రుడికి. ఓకే. విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి స్టేటస్. ఓకే. అండ్ ఏన్షియంట్ నేమ్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నేను ఇండియా కనట్లేదు. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏమొస్తాయి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ గూడా వస్తాయి. ఇండియన్ సబ్ కాంటినెంట్‌కి పేరేముంది? ఏన్షియంట్ నేమ్ అంటే జంబూద్వీప వెరీ ఇంపార్టెంట్. ఓకే. జంబూద్వీప. అండ్ కమింగ్ టు అర్లీ వేదిక్ కల్చర్. అర్లీ వేదిక్ కల్చర్ ఇప్పుడు మొత్తం పాలిటీ ఎలా ఉంది? వాళ్ళ యొక్క సొసైటీ ఎలా ఉంది? ఇవన్నీ చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆ పాలిటీ ఎలా ఉంది? వీళ్ళ యొక్క టైంలో పాలిటీ ఆర్ పొలిటికల్ ఫీచర్స్ ఆర్ పొలిటికల్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఋగ్వేద అనేది మనకి మేజర్ సోర్స్. ఎర్లీ వేదిక్ లిటరేచర్ గురించి మొత్తం చెప్పడానికి ఋగ్వేద అనేది మేజర్ సోర్స్. మోస్ట్‌లీ పాట్రియార్కల్ నేచర్ ఉండేది. అండ్ కుల అంటే ఫ్యామిలీ. దీనికి హెడ్ కులపతి. అలాగే హోమ్‌కి హెడ్ గహపతి అలా ఉండేవాళ్ళు. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఓకే. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్‌ని మనం విషపతి అంటారు. ఒక ఒక ఫస్ట్ ఇది ఫ్యామిలీ. కొన్ని ఫ్యామిలీస్ కలయిక ఒక గ్రామం ఆర్ గ్రామ. దీనికి హెడ్ గ్రామాని. ఓకే. కొన్ని గ్రామాల కలయిక విష్ ఆర్ విలేజ్. దీనికి హెడ్ విష్పతి. ఓకే. సో, అర్లీ వేదిక్‌లో కింగ్‌డమ్, కింగ్‌డమ్‌ని జన అంటారు. ఈ కింగ్‌డమ్ ఎవరు పాలించడం అని చెప్పకూడదు గానీ, మోస్ట్‌లీ రాజు ఆర్ కింగ్ ఆయన రాజన్ రాజన్. ఓకే. వెరీ ఇంపార్టెంట్ రాజన్. ఈయన యొక్క డ్యూటీ ఏముంటదంటే, మోస్ట్‌లీ క్యాటిల్‌ని ప్రొటెక్ట్ చేయడం, పీపుల్‌ని ప్రొటెక్ట్ చేయడం. అడ్మినిస్ట్రేషన్ కన్నా గానీ, అప్పుడున్న ఆస్తి వాళ్ళకేంటి అంటే క్యాటిల్. సో, వీటిల్ని ప్రొటెక్ట్ చేసే వ్యక్తే ఆ రాజన్ అనే వ్యక్తి. రాజు. లేటర్ డే ఈయన సామ్రాట్‌గా మారిపోతాడు. ఫస్ట్ ఎర్లీ వేదిక్‌లో కింగ్‌ని ఏమంటారంటే రాజన్. అండ్ ఈయనకి అసిస్టెన్స్ ఇచ్చేది పురోహిత, సేనాని అంటే కమాండర్ అండ్ గ్రామాని. వెరీ సింపుల్ బ్యూరోక్రసీ. వెరీ సింపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బ్యూరోక్రసీ. 3 మెంబర్స్ ఈయనకి అసిస్టెన్స్ ఇస్తుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ కొన్ని బాడీస్ ఉండేవి. కొన్ని సివిక్ బాడీస్ అవేంటో చూద్దాం. ఫస్ట్ సభ అనేది ఉండేదన్నమాట. సభలో అందరూ ఎల్డర్స్ ఆఫ్ జన. ఆ కింగ్‌డమ్‌లో ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆహ్, అలాగే వీళ్ళు రిజల్యూషన్ తీసుకుంటారు. మనకి రాజు సూట్ అవుతాడా లేదా? వద్దా? వద్దు అనుకుంటే ఆ నరిష్ట అనే ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఆ రాజుని తీసేస్తారు. అండ్ నెక్స్ట్ సివిక్ బాడీ వచ్చేసి సమితి. ఈ సమితి ఏందంటే ప్రతి ఒక్కరు ఉంటారు. ఆల్ పీపుల్ ఉంటారు. దీంట్లో విమెన్ కూడా అలౌ చేసేవాళ్ళు ఈ సివిక్ బాడీస్‌లో. ఓకే. విమెన్ కూడా మంచి పొజిషనే ఉన్నింది మనకి. అండ్ అందరూ ఉంటారు. ప్రెజెంటే ఇది లోక్‌సభతో సమానం. అందరూ కలిసి డెసిషన్ తీసుకోవడం అలా ప్రెజెంట్ లోక్‌సభతో సమానం. అలాగే వీళ్ళు సమితి అంతా కలిసి కింగ్‌ని ఎలక్ట్ చేసుకుంటారు. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. అండ్ కమింగ్ టు విధాత థర్డ్ వన్ ఇది. అండ్ ఫోర్త్ వన్ ఘన. ఈ విధాతలో ఓన్లీ పేరెంట్స్ వాళ్ళే మెంబర్స్ ఉంటారు. ఈ మోస్ట్‌లీ ఇవి 2 కూడా కల్చర్
అసెంబ్లీస్ అంటే వాళ్ళ ఫెస్టివల్స్ జరపడానికి గాని, వాళ్ళ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్‌కి గాని, ఈ విధాత గాన యాక్ట్ చేసేవి. ఒక సివిక్ బాడీస్ ఈ 4. లేటర్ లేటర్ వేదిక్ కల్చర్‌లో ఇవన్నీ ఉండవన్నమాట. ఓకే. అందుకని ఇంపార్టెంట్. సివిక్ బాడీస్, పాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, బ్యూరోక్రసీ, రాజన్, పురోహిత, సేనాని, గ్రామాని అండ్ సివిక్ బాడీస్. అండ్ కమింగ్ టు సొసైటీ. హౌ ద సొసైటీ ఆఫ్ ఎర్లీ వేదిక్. సొసైటీ ఎలా ఉందంటే మోస్ట్‌లీ ఇక్కడ వర్ణ సిస్టమ్ అనేది వచ్చింది. ఫస్ట్ వర్ణ సిస్టమ్ బై బర్త్ కాదిక్కడ. బేస్డ్ ఆన్ ఇది ప్రొఫెషన్. బట్ ఇది ఎలా ఉన్నింది ఫ్లెక్సిబుల్. అంటే దే కెన్ చేంజ్ దేర్ ప్రొఫెషన్. దే కెన్ చేంజ్ దేర్ ప్రొఫెషన్. ఇంటర్‌డైనింగ్ అలో ఉన్నింది. ఓకే. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ వర్ణ మ్యారేజెస్ అలో ఉన్నాయి. విమెన్‌కి చాలా హై పొజిషన్ ఉన్నింది సొసైటీలో. ఓకే. మోస్ట్‌లీ 3 వర్ణాసే ఉన్నాయి. ఏంటి ఆ 3 వర్ణాస్ అంటే అంటే బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ వర్ణ ఉన్నిందంతే. ఓకేనా? లేటర్ వేదికలో ఏమవుతుంది అంటే బేస్డ్ ఆన్ వర్ణ ప్రొఫెషన్ డిసైడ్ అవుతది. ఓకే. ఫస్ట్ టీచింగ్ చెప్పేవాళ్ళు బ్రాహ్మణాస్, లీడర్స్ క్షత్రియాస్, అగ్రికల్చర్ వాళ్ళు వైశ్యాస్. ఇలా ఉండే 3 వర్ణ మాత్రమే ఉండేది. అలాగే ఇంటర్ డైనింగ్ ఉండింది. సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉండేది. చేంజింగ్ ప్రొఫెషన్స్, కామన్ డైనింగ్ ఇలా ఉండేది. అండ్ స్టేటస్ ఆఫ్ వుమెన్. హౌ ద స్టేటస్ ఆఫ్ వుమెన్ అంటే ఎడ్యుకేషన్. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేసి స్కాలర్స్ ఉన్నారు. ఆ స్కాలర్స్‌ని ఏమంటారంటే వందిన్స్ అంటారు. ఎగ్జాంపుల్ గార్గి, అపాల, లోపముద్ర, మైత్రేయి ఇలా చాలా మందున్నారు. వాళ్ళలో వీళ్ళు ఇంపార్టెంట్. ఓకే. విశ్వవర ఇలా. అండ్ రిలీజియస్ రిచువల్స్‌లో కానీ, వీటిలన్నిటిలో కూడా విమెన్‌ని అలౌ చేసేవాళ్ళు. ఓకే. అండ్ దే ఆర్ ఆహ్, హ్యాపీలీ టు చూస్ దేర్ హస్బాండ్. అంటే స్వయంవర ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా విమెన్‌కి కొంచెం ఫ్రీడమ్ ఉండేదన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఎకానమీ ఆఫ్ ఇవంతా కూడా నేను డిస్కస్ చేసేది ఎర్లీ వేదిక్‌కి. ఓకే. ఎర్లీ వేదిక్ ఎకానమీ ఎలా ఉంది అంటే మోస్ట్‌లీ రూరల్ అండ్ పాస్టోరల్. ఓకే. రూరల్. నో ట్రేడ్. ఓకే. నో ట్రేడ్ అండ్ కామర్స్. అండ్ క్యాటిల్ రియరింగ్ అనేదే మేజర్ ప్రొఫెషన్. ఓకే. అండ్ వాళ్ళు ఏమేం పండించేవాళ్ళంటే వీట్, రైస్, బార్లే అండ్ వీటిల్నేమంటారంటే వీట్‌ని గోధు, రైస్‌ని వ్రిహి అంటే వేదిక్ లిటరేచర్‌లో వీటిని ఏమంటారు అంటే బార్లీ, యవ ద టర్మ్ యవ రిప్రజెంట్స్ ఫాలోయింగ్ అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తే బార్లీ చూజ్ చేసుకోవాలి. ఆర్ వ్రిహి ద టర్మ్ వ్రిహి రిప్రజెంట్స్ రైస్ అండ్ గ్రీన్ లీవ్స్ వీటిల్ని శాకాహారం అంటాం కదా! అలా ఘీ, ఘృత అండ్ హనీ, మధు, జింజలి సీడ్స్. జింజలి సీడ్స్‌ని తిల్ అంటారు. ఓకే. అండ్ మోస్ట్ యూజ్డ్ అనిమల్ ఏదైనా ఉందంటే వెరీ ఇంపార్టెంట్ హార్స్. ఎందుకంటే మనకు ఐవీసీలో హార్స్ లేదు. సో, మోస్ట్ యూజ్డ్ అనిమల్ ఇన్ అగ్రికల్చర్ అంటే హార్స్. మనం అగ్రికల్చర్‌లో మోస్ట్ యూజ్డ్ అనిమల్ అంటే కౌ అని పెట్టేస్తాం. బట్ ఇట్ ఈస్ హార్స్. అండ్ దేర్ హాబీస్. హార్స్ రిప్రజెంట్స్ చారియట్ రేసెస్, మార్షల్ డాన్సెస్ ఇట్లా చటాను, ఫ్లూట్ ఇలాంటివన్నీ గూడా వాయించేవాళ్ళు. ఇట్లా హాబీస్‌లో. అండ్ కమింగ్ టు రిలీజియన్ వెరీ ఇంపార్టెంట్. హౌ ద అర్లీ వేదిక్ రిలీజియన్. ఈ రిలీజియన్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. లేటర్ వేదిక్‌కొచ్చేలోపు. మోస్ట్‌లీ ఈ రిలీజియన్ అనేది సింపుల్ అండ్ నేచర్ వర్షిప్‌నే ఉండేవాళ్ళు. ఓకే. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యూజన్ ఆఫ్ మోనోథియిజం అండ్ మోనిజం ఇలా ఉండేదన్నమాట. మోనోథియిజం అంటే ఏంటి? ఓన్లీ వన్ గాడ్‌ని ప్రే చేయడం ఆర్ వర్షిప్ చేయడం. మోనిజం అంటే అన్ని దేవుళ్ళని పూజిస్తాం. బట్ ఇయన్నీ కూడా ఒక దేవుడి అవతారమే అని బిలీవ్ చేయడం. ఇలాగా ఫ్యూజన్‌లో ఉండేదన్నమాట. అండ్ ఆ సృష్టి ఆర్ యూనివర్స్ అక్కడ ఫ్రమ్ ఫైర్ అన్నట్టు నమ్మేవాళ్ళు వీళ్ళు. ఫైర్ నుంచి ఈ సృష్టి వచ్చింది అన్నట్టు నమ్మేవాళ్ళు. అండ్ కొంచెం సీరీస్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. ఆ గాడ్స్ ఎవరో చూద్దాం. జియోస్ ఈయన
'పాంథన్ ఆఫ్ గాడ్స్' అంటారు. అంటే ఒక సీరీస్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ గాడ్స్ అంటారు. అండ్ కమింగ్ టు 'పృథ్వీ' ఎర్త్ గాడెస్ అండ్ 'అదితి' వెరీ ఇంపార్టెంట్. మనం 'పృథ్వీని' మదర్ గాడెస్ అనుకుంటాం. బట్ 'అదితి' ఈస్ అ మదర్ ఆఫ్ గాడెస్. మదర్ ఆఫ్ గాడ్స్. ఓకే. 'అదితి' ఇది. అండ్ 'కశ్యప' హస్బాండ్ ఆఫ్ 'అదితి.' ఓకే. వీళ్ళు సీరీస్ ఆఫ్ గాడ్స్. ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఫైర్ నుంచి ఎవాల్వ్ అయ్యారు. యూనివర్స్ అనేది ఫైర్ నుంచి ఎవాల్వ్ అయింది. వీళ్ళందరూ కూడా ఫైర్ నుంచి ఎవాల్వ్ అయ్యారనేది వీళ్ళ యొక్క ఎర్లీ వేదిక్ పీపుల్ యొక్క బిలీఫ్. అండ్ ఈ క్రియేషన్ అనేది ఎలా జరిగింది అంటే 3 స్పియర్స్‌లో జరిగింది అని అనుకుంటారు. ఫస్ట్ సెలెస్టియల్ స్పియర్ దాన్ని స్వర్గావరణ్ ఆర్ సెలెస్టియల్ స్పియర్ అనుకుంటారు వాళ్ళు. దీనికి అధిపతి ఆర్ గాడ్ ఎవరు అంటే ఇంద్ర. మోస్ట్‌లీ ఇంద్ర అని వీళ్ళకి మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్‌గా ఫీల్ అయ్యి ఎక్కువ చాంటింగ్ అలా చేసేవాళ్ళు. రిగ్వేదిక్‌లో ఈ ఇంద్ర అనే వర్డ్ 250 టైమ్స్ ఉంది. ఆర్ 250 హైమ్స్‌లో వచ్చింది. మేజర్ గాడ్ అన్నమాట. హూ ఈస్ ద మేజర్ గాడ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీపుల్ అంటే ఇంద్ర. అండ్ సెకండ్ స్పియర్ ఏంటి అంటే అంతరిక్షావరణ్ ఆర్ కాస్మిక్ స్పియర్. దీనికి గాడ్ ఎవరు అంటే వరుణ. ఈయన ఈ వరుణ ఏం చేస్తారు? ఇంద్ర అనేది గాడ్ ఆఫ్ వార్. దే బిలీవ్ దట్ హి ఈస్ గాడ్ ఆఫ్ వార్ అండ్ దే బిలీవ్ దట్ వరుణ ఈస్ కస్టోడియన్ ఆఫ్ కస్టోడియన్ ఆఫ్ రిత ఆర్ ధర్మ. ఓకే. ధర్మాన్ని కాపాడేవాడు అని. అండ్ నెక్స్ట్ భూ ఆవరణ్ ఆర్ టెరెస్ట్రియల్ స్పియర్. దీనికి గాడ్ ఎవరంటే ఫైర్ ఆర్ అగ్ని. అగ్నిదేవుడు. అండ్ ఈయన గాడ్‌కి అలాగే ఆరియన్స్‌కి మధ్య ఒక మీడియేటర్‌గా అని వాళ్ళు భావిస్తారు. ఈయన యొక్క సెకండ్ మేజర్ గాడ్. ఫస్ట్ మేజర్ గాడ్ ఇంద్ర. అగ్ని ఈస్ ద సెకండ్ మేజర్ గాడ్. ఆల్‌మోస్ట్ 200 హిమ్న్స్ వరకు ఈయనకి అంకితమైన రిగ్వేదిక్‌లో. ఓకే. అగ్నిని హతాసన లేదా హవ్యవాహన అని కూడా అంటారు ఈ వేదిక్‌లో. ఓకే. అండ్ రివర్ సరస్వతిని వర్షిప్ చేశారు. అలాగే ఓకే. రివర్ సిస్టమ్స్‌ని గూడా వీళ్ళు వర్షిప్ చేశారు. అలాగే హెర్బ్స్‌కి సంబంధించిన అశ్విని అనే ఒక గాడ్‌ని గూడా వీళ్ళు పూజించారు. ఇలాంటియన్నీ కూడా తెలిసాయన్నమాట మనకి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇక్కడికి మనం ఆల్‌మోస్ట్ కంప్లీట్ చేసాం. అర్లీ వేదిక్ అండ్ కమింగ్ టు లేటర్ వేదిక్. ఆ లేటర్ వేదిక్‌లో 1000 డ్యూరేషన్ వచ్చేసి 1000-600 బీసీఈ. ఈ రిగ్వేద తప్ప మిగతా ఏదైతే ఉన్నాయో రెస్ట్ వేదిక్ లిటరేచర్ ఇదంతా గూడా ఒక సోర్స్ అన్నమాట లేటర్ వేదిక్‌ది. అండ్ లేటర్ వేదిక్ టైమ్‌లో వీళ్ళ నార్త్ వెస్ట్ నుంచి వీళ్ళ యొక్క సెటిల్మెంట్స్ అంతా గూడా ఈస్టర్న్ డైరెక్షన్ అంటే గాంగటిక్ ఆర్ గాంజటిక్ ప్లెయిన్స్ వరకు వచ్చేసారన్నమాట. సో దే నో గంగా రివర్ నౌ లేటర్ వేదిక్‌లో. ఓకే. ఇదంతా గూడా ఎలా టెస్టిఫై అయింది అంటే, విదేహ మాధవ ఎపిసోడ్. దీంట్లో టెస్టిఫికేషన్ అనేది జరిగింది. వీళ్ళు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఇలా మైగ్రేట్ అయిపోయారు. సెటిల్మెంట్స్ అనేటి గాంజెటిక్ ప్లెయిన్స్ దగ్గర ఉంది అని. అండ్ ఇక్కడ డ్రాస్టిక్ చేంజెస్ అనేది జరిగాయి. లాటర్ వేదిక్‌లో. ఫస్ట్ చేంజ్ అంటే పాలిటీలో చూద్దాం. ఫస్ట్ ఇప్పటి వరకు వాళ్ళ సెటిల్మెంట్స్ పాస్టోరల్, రూరల్ ఇలా ఉంది. ఇప్పుడు టెరిటోరియల్ ఇన్‌క్లినేషన్ ఆర్ టెరిటోరియల్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ప్రాంతానికి వాళ్ళ యొక్క పేరు అంటే కోసల దేశం, మగధ దేశం ఇలాంటి టెరిటోరియల్ ఇన్‌క్లినేషన్ అనేది ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఈ కాస్త కింగ్‌డమ్ జనపదాగా మారింది లేటర్ వేదిక్‌లో. అండ్ ఈ రాజన్ కాస్త సామ్రాట్‌గా మారాడు. ఓకే. అండ్ దే పెర్ఫార్మ్ ఇప్పుడు ఏదైతే రిలీజియన్ మనం చూసామో అక్కడ వెరీ సింపుల్ ఉంటది. జస్ట్ వర్షిప్ చేయడమే. ఇక్కడ రిచువల్స్ స్టార్ట్ అయ్యాయి. యాగాలు స్టార్ట్ అయ్యాయి. అశ్వమేధ యాగ
ఎందుకు అశ్వమేధ యాగ? టెరిటోరియల్ ఎక్స్‌పాన్షన్. వాళ్ళ యొక్క రాజ్యాలని విస్తరింపజేసుకోవడానికి. అండ్ కమింగ్ టు రాజసూయ యాగ. ఆ రాజసూయ యాగ ఎందుకంటే రీగెయినింగ్ లాస్ట్ గ్లోరీ. అండ్ వాజపేయ యాగ. ఎందుకు అంటే లాస్ట్ కింగ్‌డమ్ దాన్ని రిటైన్ చేసుకోవడానికి. రిటైన్ లాస్ట్ కింగ్‌డమ్. ఇలాంటి యాగాలు గూడా ఈ రాజన్ ఎవరైతే షిఫ్ట్ అయ్యాడో సామ్రాట్‌గా వెరీ రిచువలిస్టిక్ యాగాలు అనేది చేస్తా ఉండేవాడన్నమాట. నెక్స్ట్ ఈ సామ్రాట్ ప్రిమిటివ్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడేమో ఒక ప్రీస్ట్, గ్రామాని, సేనానితో ఉన్న ఈ సామ్రాట్ రాజన్ ఇప్పుడు సామ్రాట్ అయ్యాడు. సో, ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ గూడా ఉంటుంది. సో, ఈ కొత్త పోస్ట్‌లు యాడ్ అయ్యాయి. షటారి అంటే రాయల్ అంబ్రెల్లా బేరర్. అండ్ అక్షవాప. అక్షవాప అంటే రాయల్ డైస్ థ్రోవర్ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ గాంబ్లింగ్ హౌస్. రాయల్ డైస్ థ్రోయర్ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ హౌస్. అండ్ గోవికర్తన. గోవికర్తన అంటే ఇన్ చార్జ్ ఆఫ్ హంటింగ్. అండ్ బగదుగ. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ బగదుగ. జీహెచ్ఏ డియుజిహెచ్ఏ. అండ్ ఎవరు అంటే ఈయన ఒక చీఫ్ టాక్స్ కలెక్టర్. అండ్ నెక్స్ట్ సంగ్రహిత్రి. ఓకే. ట్రెషరర్. ఓకే. ఇవి జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద వచ్చిన వీళ్ళందరూ గూడా యాడ్ అయ్యారన్నమాట ఎక్స్‌ట్రా. అండ్ ఏదైతే సివిక్ బాడీస్ డిస్కస్ చేసామో అవన్నీ ఇక్కడ మార్పొచ్చేసింది. సభా సమితి ఉంది గానీ, బట్ ఎక్కువ ఫంక్షన్ అవ్వట్లేదు. విధాత గణ పూర్తిగా పోయింది. అండ్ నెక్స్ట్ సొసైటీ ఎలా ఉంది అంటే చాత్ సొసైటీ. చాతుర్వర్ణ సిస్టమ్. చాతుర్వర్ణ సిస్టమ్ అంటే ఫోర్ ఫోల్డ్ సిస్టమ్ ఆఫ్ కాస్ట్ ఇట్లాంటియన్నీ గూడా ఎవాల్వ్ అయ్యాయి. ఫోర్ ఫోల్డ్ సొసైటీ. ఎర్లీ వేదిక్‌లో ఏమో 3 ఫోల్డే. ఇప్పుడు 4 ఫోల్డ్‌గా వాల్వ్ అయింది. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని అంటే, ప్రొఫెషన్ బేస్ చేసుకొనైతే కాదు. బై బర్త్ వీళ్ళిట్లా బ్రాహ్మిన్స్ అంటే ఇదే చేయాలి. స్ట్రిక్ట్ టు దట్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవడానికి లేదు. ఓకే. బ్రాహ్మణ అంటే టీచింగ్. క్షత్రియ అంటే రూలింగ్. వైశ్య అంటే ట్రేడ్ అండ్ కామర్స్. ఆ ఫోర్త్ వన్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళని శూద్రాస్ అని అనడం స్టార్ట్ అయింది. అండ్ లేటర్ వేదిక్‌లో మ్యారేజెస్ కాన్సెప్ట్ గూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను. ఒకసారి మీరు అక్కడికెళ్ళి కూడా చూడండి. అండ్ అరేంజ్ మ్యారేజెస్‌ని బ్రహ్మ, అర్ష, దైవ, ప్రజ ఇలాంటి అరేంజ్ మ్యారేజెస్ అనేటివి జరిగాయి. ఇవన్నీ గూడా క్లియర్‌గా ఆ మ్యారేజెస్ వీడియోలో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. ఇక్కడైతే ఇంపార్టెంట్ ఏందంటే ఈ టైప్ ఆఫ్ అరేంజ్ మ్యారేజెస్ ఉండేవి అని ఇంపార్టెంట్. అదొకటి చాలు. అండ్ మ్యారేజ్‌లో ఆఫరింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. అండ్ ఆఫరింగ్స్ ఏమిస్తారు? అప్పట్లో ఆస్తి అంటే కౌస్ ఇలానే ఉండేదన్నమాట. అండ్ కొన్ని నాన్ యాక్సెప్టబుల్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టార్ట్ అయ్యాయి. గాంధర్వ మ్యారేజ్ నథింగ్ బట్ లవ్ మ్యారేజ్ అన్నట్టు. అండ్ రాక్షస మ్యారేజ్ కొంచెం స్మాల్ ఫోర్స్ ఉంటది. అసుర మ్యారేజ్ ఇదొక ఫోర్స్‌బుల్ బోత్ సైడ్స్ నుంచి గూడా. అండ్ పైశాచిక అంటే బ్రైడ్‌ని మ్యారేజ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోవడం. ఓకే. ఇవి నాన్ యాక్సెప్టబుల్ అప్పట్లో. అండ్ ఔటర్ వర్ణ మ్యారేజెస్ కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి. ఔటర్ వర్ణ మ్యారేజెస్ వాటిల్లో అనులోమ. అనులోమాలో ఏంటి అంటే అప్పర్ వర్ణ మేల్, అప్పర్ వర్ణ మేల్ విత్ లోయర్ వర్ణ ఫీమేల్. ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్‌ని అనులోమ అంటారు. దీనికి అపోజిట్ ప్రతిలోమ. అప్పర్ వర్ణ ఫీమేల్.
లోయర్ వర్ణ మేల్. ఓకే. అండ్ ఎవరైతే అనులోమ పిల్లలున్నారో భృత్యాస్ ఆర్ భృత్యాస్ అంటారు. వీళ్ళని సొసైటీ యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే పాట్రియార్కల్ ఇన్ నేచర్ కదా! ఈ సొసైటీ. సో, దే ఆర్ యాక్సెప్టెడ్ భృత్యాస్ అండ్ భృత్యాస్. బట్ అన్‌టచబుల్‌గా ఫీల్ అయింది. ప్రతిలోమ పీపుల్ అదే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని. ఓకే. అన్‌టచబుల్‌గా. వాళ్ళని చండాల ఇట్లా పిలవడం స్టార్ట్ చేశారు. అన్‌టచబిలిటీ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళని నిషాద్స్ వాళ్ళింకా ఏం చేస్తుంటారు వాళ్ళ ప్రొఫెషన్ నిషాదాస్ అంటే హంటర్స్‌గా, కిరాతాస్, ఫారెస్ట్ పీపుల్ ఇట్లా అన్‌సివిలైజ్డ్ పంచమ స్కావెంజర్స్‌గా ఇలా సెటిల్ అయ్యారు. ఓకే. కామన్ డైనింగ్, ఇంటర్ కాస్ట్ ఇవన్నీ కూడా ప్రొహిబిషన్ అయిపోయింది. లేటర్ వేదిక్‌కి. ఓకే. అండ్ వర్ణాశ్రమ సిస్టమ్స్. వర్ణాశ్రమ సిస్టమ్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి లేటర్ వేదిక్‌లో. అంటే ఏంటంటే ఈ వర్ణ వాళ్ళు ఇవన్నీ చేయాలి. ఏంటి? ఒకటి ఫస్ట్ స్టేజ్ బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాసి. బ్రాహ్మిన్స్ అయితే ఈ 4 ఫాలో అవ్వాలి. క్షత్రియాస్ అయితే 3 ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ వైశ్యాస్ అయితే 2 ఫాలో అవ్వాలి. శూద్రాస్, విమెన్స్ ఏం ఫాలో అవ్వడానికి లేదు. వాళ్ళు చదవడానికి కూడా లేదు. రిగ్వేదిక్ ఇట్లా వేదాస్ చదవడానికి కూడా లేదు. అండ్, అండ్ నెక్స్ట్ గోత్ర సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. ఓకే. అండ్ ద్విజ సిస్టమ్. ద్విజ అంటే యజ్ఞోపవేదం చేస్తారు కదా! ఉపనయన ఆ సిస్టమ్ అనేది ట్వైస్ బోర్న్ ఇట్లా అంటారు కదా! గోత్ర సిస్టమ్, ద్విజ సిస్టమ్, వర్ణాశ్రమ సిస్టమ్ ఇలాంటియన్నీ కూడా ఎవాల్వ్ అయినాయి కొత్తగా. అండ్ స్టేటస్ ఆఫ్ విమెన్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చేసిందనమాట. ఏదైతే ఎడ్యుకేషన్ అప్పుడు ఏదైతే ఉన్నారో ఇవన్నీ కూడా డిక్లైన్ అయితూ వచ్చాయి విమెన్‌కి. అండ్ కమింగ్ టు ఎకానమీ. హౌ ద ఎకానమీ లుక్ లైక్? ట్రేడ్ అండ్ కామర్స్ అనేది వచ్చింది. 6థ్ సెంచురీ బీసీ నుంచి మనకి సెకండ్ అర్బనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ అర్బనైజేషన్ ఐబీసీ. ఓకే. కాయిన్స్ లైక్ మనీ. నాట్ కాయిన్. కాయిన్స్ లైక్ మనీ. లైక్ నిష్కా అంటే గోల్డ్ చైన్ వితౌట్ పెండెంట్. శతమాన అంటే గోల్డ్ కాయిన్. కాకిని గోల్డ్ కాయిన్ విత్ ఇంప్యూరిటీస్. కృష్ణాల అంటే ఐరన్ ఆర్ ఐరన్ కాయిన్ ఆర్ ప్లేట్. కాయిన్ లైక్ మనీ నాట్ కాయిన్స్. ఒరిజినల్ కాయిన్స్. కాయిన్ లైక్ మనీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. అండ్ మర్చెంట్ గిల్డ్స్ ఆర్ అసోసియేషన్స్, ట్రేడ్ గిల్డ్స్ ఇట్లాంటియన్నీ ఫార్మ్ అయినాయనమాట. శ్రేణీస్. శ్రేణీస్ అంటే మర్చెంట్ అసోసియేషన్స్ ఆర్ గిల్డ్స్. ఓకే. అండ్ ఆర్టిజన్ గిల్డ్స్‌ని శ్రేష్ఠి అంటారు. వీటికి హెడ్ జయష్టిక. వీళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెడ్ అన్నమాట. శ్రేష్ఠి అంటే ఆర్టిజన్ గిల్డ్. శ్రేణీస్ అంటే మర్చెంట్ ఆర్ ట్రేడ్ గిల్డ్. ఓకే. వెరీ ఇంపార్టెంట్. అండ్ రిలీజియన్ ఎలా ఉంది? కమింగ్ టు రిలీజియన్ త్రిమూర్తి కల్ట్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఇంద్ర ప్లేస్ బ్రహ్మకి ఆర్ లేటర్ డే ప్రజాపతి అయ్యారీయన. అండ్ అగ్నికి అగ్ని ప్లేస్‌లో శివుడొచ్చేసాడు శివ. అండ్ వరుణ ప్లేస్‌లో విష్ణు వచ్చేసారు. ఓకే. ఇలా త్రిమూర్తి కల్ట్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ బ్రహ్మ అనేది ఎందుకు అంటే సృష్టికి, క్రియేషన్‌కి మూలం అని చెప్తారు. శివ అనేది లయ. అండ్ కమింగ్ టు విష్ణు ప్రొటెక్షన్ ఆర్ స్థితి. ఇలా ఏదైతే మనం సెలెస్టియల్ స్పియర్, టెరెస్ట్రియల్ స్పియర్ ఇట్లా ఏవైతే గాడ్స్ ఉన్నారో వాళ్ళ ప్లేస్‌లోకి త్రిమూర్తి కల్ట్ అనేది వచ్చేసింది. అండ్ వాళ్ళు వర్ణాన్ని బట్టి ఈ రిలీజియన్ ఇప్పుడు బ్రాహ్మణాస్ అయితే ఈ బ్రహ్మ ప్రజాపతిని పూజించడం. విష్ణు
కమింగ్ టు విష్ణు వైశ్యాస్ పూజించడం. అండ్ క్షత్రియాస్ శివుణ్ణి పూజించడం. సో, ఈ శూద్రాస్ ఏం చేశారు అంటే, శూద్ర వర్ణ వాళ్ళు వాళ్ళకి ఒక గాడ్‌ని ఓన్ చేసుకొని వాళ్ళని పూజించారు. ఆ గాడే పూషన్. ఓకే. పూషన్ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఒక సన్ గాడ్ ఆర్ అగ్రికల్చర్ గాడ్. సన్ గాడ్ ఆర్ అగ్రికల్చర్. లేటర్ దే మెర్జ్ ఇట్ ఇంటూ పుష్యమి స్టార్. ఓకే. అండ్ ఇదండి రిలీజియన్ ఇంతవరకు ఉంది. అంటే నేను ఇది ర్యాపిడ్ రివిజన్ సెషన్‌గానే స్టార్ట్ చేశాను. బట్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ అందజేస్తున్నాను మీకు. వేదిక్ లిటరేచర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. వేదిక్ లిటరేచర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెంత్ ఎక్కువైపోయింది. అండ్ మీకిది నచ్చినట్లయితే ప్రతి పాయింట్ గూడా ఇంపార్టెంటే. మీ ఓన్ నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. కీవర్డ్స్ అన్నీ నేను మెన్షన్ చేశాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫెలో యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మాకు మోటివేషన్ ఇస్తుంది మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి కూడా. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.